పీఠాపురం నియోజకవర్గంలో ఒక కన్న తండ్రికి అన్యాయం జరిగింది. కన్న కొడుకును కోల్పోయిన పుట్టెడు దుఃఖంలో ఉన్న వ్యక్తికి ఆశ్రయం లేకపోగా ప్రాణహాని తలపెడుతున్నారంటూ కుమారపురం గ్రామానికి చెందిన పెంకే లోవప్రసాద్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల మరణం చెందిన కుమారుడి మృతదేహాన్ని ఊరిలోకి రానివ్వకుండా సొంత తండ్రి మరికొందరు అడ్డుకున్నారని బాధితుడు కన్నీటి పర్యంతమయ్యారు. పూర్వీకుల నుండి రావాల్సిన ఆస్తిని నకిలీ పత్రాలతో కాజేయడమే కాకుండా తనపై డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచి వేధిస్తున్నారని ఆరోపించారు. జనసేన పేరుతో ప్రభు అనే వ్యక్తి తనను బెదిరిస్తున్నారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదని మీడియా ముందు వాపోయారు. అయ్యా నమస్కారం అండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం అండి. నా పేరు పెంకే ప్రసాద్ అండి. నాది కుమారపురం అండి. పిఠాపురం పక్కన ఉన్న కుమారపురం, కాకినాడ జిల్లా పక్కన పిఠాపురం అండి. పిఠాపురం పక్కన కుమారపురం అండి. మా అబ్బాయి ఫిట్స్ వచ్చి హాస్పిటల్ వైద్యం చేయించానండి. అపోలో నుంచి ఆర్థిక ఇబ్బంది తట్టుకోలేక గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించానండి. గవర్నమెంట్ హాస్పిటల్లో గత నెల 19వ తేదీన చనిపోయాడండి. మా అబ్బాయి చనిపోయినప్పుడు అంత్యక్రియల నిమిత్తం కుమారపురం తీసుకొచ్చానండి. తీసుకొచ్చినప్పుడు ఎలుబండి ప్రభు గారు టెంట్ వేయించుకుంటే టెంట్ వాడు ఫోన్ చేసి టెంట్ తీయించేశారండి. ప్రభు గారు కుమారపురం జనసేన నాయకుడండి. ఆయన గత మా పొలాన్ని అమ్మటం జరిగిందండి. ఈయన పొలాలు అమ్మటం, సెటిల్మెంట్లు చేయటం, గంజాయి బ్యాచ్ని వేసి తిరగటం అండి. ఊళ్ళో బెదిరించడం జనాల్ని. మా తండ్రి ఈయన కలిపి నన్ను చంపడానికి ప్రయత్నించేస్తున్నారండి. మా మా పింకే పద్మ మా మిస్సెస్ పేరండి. ఈవిడి గత 20 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నామండి. ఈవిడి ఎస్సీల అమ్మాయిల జనాలు చిత్రీకరించి ఎస్సీల అమ్మాయిని చేసుకున్నాడని చిత్రీకరించి బయట అందరికీ చెప్తున్నారండి ఆయన. కానీ మా మిస్సెస్ చిట్టుబెల్జీ అండి. వీళ్ళ అమ్మగారింటి పేరు గుర్తులోళ్ళండి. చేసుకుని మేము జగ్గేశ్వరిలో కాపురం ఉంటున్నామండి. మా అబ్బాయి చనిపోవడంతో ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఎలుబండి ప్రభు అనే పెంకే రాంబాబు గారు నన్ను చంపడానికి ఈ ఆస్తిని ఇవ్వకుండా మా ముగ్గురు చెల్లెలకి అందరికీ వాటాలు ఇచ్చారండి. నాకు వాటా ఇవ్వకుండా ఎలుబండి ప్రభు ద్వారా మనుషులు పెట్టి నన్ను చంపడానికి మొన్న 20వ తారీఖుని సోమకోటలో జనాలు పరమాయించారని చంపడానికి. మొన్న 1వ తారీఖున కూడా మా ఇంటిపై డ్రోన్లు వదిలేరండి. డ్రోన్ కెమెరా ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయండి. ఇదిగోండి ఫోటోలు. ఇదిగో డ్రోన్ ఫోటో ఇక్కడ పడింది చూడండి. లైట్, డ్రోన్ లైట్ అండి. ఇది ఇంకోటి లైట్. ఇదిగోండి. రోజు రాత్రులు పగలు డ్రోన్లు వదులుతున్నారండి మా ఇంటి పైన. ఎలుబండి ప్రభు గారి వలన నాకు ప్రాణహాని ఉందండి. మా తండ్రి గారి నుంచి, ఎలుబండి ప్రభు గారి నుంచి ప్రాణహాని ఉందండి. నన్ను చాలా ఇబ్బందులు పెడుతున్నారని ఎలుబండి ప్రభు. ఏమన్నా ఎవరితన్నా నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏ అధికారి కూడా నీకు ఏమీ చేయరు. అందరూ నా మనుషులే. నువ్వు నన్ను కాదని నువ్వేమీ చేయలేవు. నువ్వు రోడ్డు మీద ఎలా తిరుగుతావు, నీ సంగతి తెలితే నేను ఎంత చూస్తానని బెదిరించాడండి. గత నెలలో ఆయన నన్ను ఫోన్ చేశాడండి. నాకు ఫోన్లో కూడా బెదిరించాడండి. నా కాలు వచ్చిన లిస్ట్ ఉంటుందండి. లిస్ట్లో తీస్తే ఆయన నెంబర్ కూడా ఉంటుందండి. మా అబ్బాయి అపోలో హాస్పిటల్లో జాయిన్ చేసి 4 రోజులు తర్వాత ఫోన్ చేశాడండి. ఎవడరా నువ్వు ఎలా కొత్త ఊళ్ళోకి వస్తాను రాంజేసం కూడా సెంటర్లో చూసుకుందాం అని నన్ను బెదిరించాడండి ఎలుబండి ప్రభు. నేను చెప్పింది అబద్ధం అని కాల్ లిస్ట్ ఇస్తే తెలిసిపోద్దండి ఆయన నాకు ఫోన్ చేసింది లేనిది. ఈ ప్రభు వల్ల నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయండి. ఇది మా అబ్బాయి ఫోటో అండి. చనిపోయిన మా అబ్బాయి ఫోటో అండి. ఇది మా ఇల్లు అండి. ఇది కుమారపురం. ఈ ఇంట్లో ఉండనివ్వకుండా పెంకే రాంబాబు, ఎలుబండి ప్రభు, మా పెంకే రాంబాబు గారు మా నాన్నగారు పిఠాపురం హెడ్ కానిస్టేబుల్ చేసి రిటైర్ అయ్యింది. అందువల్ల పోలీస్ డిపార్ట్మెంట్లో చేశారండి. ఆయన నెంబర్ 1156 అండి. హెడ్ కానిస్టేబుల్ రిటైర్ అయ్యారండి. ఆయన రిటైర్ అయినప్పటి నుంచి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారండి. ఆయన ఎలుబండి ప్రభు కలిపి మా ఇంటికి వచ్చి జగ్గేశ్వరిలో మా ఇంటికి వచ్చి నేను లేని సమయంలో మా అబ్బాయిని బెదిరించి మా ఆవిడని బెదిరించడం వల్ల మా అబ్బాయికి తట్టుకోలేక ఫిట్స్ వచ్చి భయపడిపోవటం వల్ల అపోలో హాస్పిటల్లో జాయిన్ చేసామండి. మా అబ్బాయి చనిపోయాడండి. అప్పటి నుంచి నన్ను రోజు వేదెత్తున్నారండి. మా ఆవిడ దళిత మహిళని అందరికీ ప్రచారం చేస్తున్నాడండి ఎలుబండి ప్రభు పెంకే రాంబాబు గారు. ఆ అమ్మాయి చిట్టుబెల్జీ అండి, నేను చిట్టుబెల్జీ అండి. వాళ్ళ ఇంటి పేరు గుత్తులోళ్ళు, మా ఇంటి పేరు పెంకేవాళ్ళు అండి. దీనికి మా ఇద్దరు బావలో మా చెల్లెళ్ళు అందరూ కూడా మా నాన్న ఎప్పుడు నన్ను బెదిరించడానికి, నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారండి. నాకు ఉండటానికి ఇల్లు లేదండి. అద్దె ఇంట్లో ఉంటున్నాను. నన్ను నాలబట్టి నాకు ఉండటానికి ఇల్లు, ఈ ఇంట్లో ఉండటానికి అవకాశం కల్పించవలసిందే కోరుకుంటున్నానండి. అమ్మగారు నాకు న్యాయం చేయండి. నాకు ఉండటానికి ఇల్లు లేదండి. మా అమ్మగారి పేరున ఉన్న ఇంట్లో ఉండటానికి నన్ను ఉండనివ్వకుండా ఎలుబండి ప్రభు గారు పెంకే రాంబాబు
నన్ను చాలా వేధిస్తున్నారు, చంపడానికి ప్రయత్నిస్తున్నారండి. నేను బయటికి వెళ్ళేటట్టు వెనకాల ఇద్దరు ముగ్గురిని పంపిస్తున్నారండి. ఆల్రెడీ వేరే ఊరులోంచి పరమాయించారండి. వాళ్ళు ఫోన్ చేసి చెప్పారండి నాకు, నువ్వు జాగ్రత్తగా ఉండు తమ్ముడు అని ఫోన్ చేశారండి. వాళ్ళు ఏదన్నా చేసేదానికి సిద్ధంగా ఉన్నారండి. నన్ను కాపాడండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ద్వారా, మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ గారికి తెలియపరుచుకుంటున్నానండి. నాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నానండి.